మే 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చెదను. ప్రకటన 2వ అధ్యాయం 28వ వచనం. సూర్యుడు పూర్తిగా ఉదయించే వరకు, నీడలు చెదిరిపోయే వరకు యేసులో ఆ వేకువ చుక్కను చూడటం మనకెంత ధన్యత! ఈ మధ్య బెత్లెహేము నక్షత్రం మళ్లీ కనిపించిందని వార్తాపత్రికల్లో చదివాను. దాని గూర్చి సరిగ్గా విచారిస్తే తెలిసిందేమిటంటే అది ఉదయ నక్షత్రమేనట. ఉదయ నక్షత్రాన్ని చూచి బెత్లెహేము నక్షత్రంగా భావించటం పెద్ద పొరపాటేమీ కాదు. యేసును ఒక సూర్యునితో పోల్చటం చాలా బాగుంటుంది. అలా పోల్చలేకపోతే తర్వాత అవకాశం ఆయనను ఒక వేకువ నక్షత్రంలా చూడటమే. అది పగటి వెలుగును గూర్చి ప్రవచిస్తుంది. నిత్యమైన వెలుగు సమీపంలోనే ఉందని చూపిస్తుంది. నేను ఆయనలా ఉండాలని ఎంతో ఆశించినప్పటికీ అది నాకిప్పుడు సాధ్యం కాకపోయినా నేను యేసును ఒకరోజు చూస్తాను. ఆ రోజు నేను ఆయనలా మారిపోతాను. ఉదయ నక్షత్రం మూలంగా నాకు ఈ నిరీక్షణ కలిగింది. విశ్వాసం ద్వారా మన ఆత్మీయ నేత్రాలతో యేసును చూచినప్పుడు మహిమలో ఆయనను ప్రత్యక్షంగా చూస్తామనే వాగ్దానం ఆత్మ ద్వారా మనకివ్వబడుతుంది. అప్పుడు మనం ఆయన పోలికలోనికి మార్చబడతాం. ప్రస్తుతానికి నేను చూడాలని ఆశించిన వెలుగంతా నా ముందు లేనప్పటికీ కొద్దిసేపట్లో నేను దాన్ని చూస్తాను అనడానికి ఆకాశంలో కనిపించే ఉదయ నక్షత్రమే నాకు ఆధారం. ఉదయ నక్షత్రం కనపడటానికి, సూర్యుడు కనపడటానికి మధ్య పెద్ద కాల వ్యవధి ఏమీ లేదు. నా ప్రాణమా, ప్రభువు నీకు వేకువ చుక్కనిచ్చాడా? ప్రభువు నీకిచ్చిన సత్యము, కృప, నిరీక్షణ, ప్రేమలను గట్టిగా పట్టుకున్నావా? అలా అయితే నీకు రాబోయే మహిమలో చోటుంది. చెడును జయించటానికి సహాయం చేసిన యేసు తన నీతిలో నిన్ను నిలబెడతాడు. నీకు ఉదయ నక్షత్రాన్ని అందిస్తాడు.